మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా స్కూళ్ళల్లో అరకొర వసతులు, కనీస సౌకర్యాలు లేకుండా పంపించినటువంటి పుస్తకాలు వెనక్కి తెప్పించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నా. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అయినా. ఇక ఈ పరిపాలన సరే, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కమిషన్లు తీసుకున్నాడు, మా ప్రభుత్వం మీద కమిషన్లు వేసుడు, ఈ పనిలో బిజీగా ఉన్నాడు. మద్యంలో కమిషన్లు, ఇసుకలో కమిషన్లు, ఫ్లై యాష్లో కమిషన్లు, భూములలో కమిషన్లు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే వాళ్ళ 4-5 అన్నదమ్ములకు వంచిచ్చిందట. ఈస్ట్ ఒకరు, వెస్ట్ ఒకరు, సౌత్ ఒకరు, నార్త్ ఒకరు, ఎక్కడోళ్ళు అక్కడ ఆఫీసులు పెట్టుకొని ఇక ఇష్టారాజ్యం అడ్డగోలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి వల్ల. కాబట్టి నేను ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పద్ధతులు మార్చుకోండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఏమంటాడు ఇక మాట్లాడితే బీఆర్ఎస్కి 1 సీటు రాలే, ఎన్ని సీట్లు గెలిచినాం మేమని. నువ్వేమన్నావు 14 సీట్లు గెలుస్తా అన్నావు, 8 సీట్లే గెలిచినావు. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఓడిపోయినావు. నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి సీట్ ఓడిపోయినావు. నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవేళ్ళ కూడా ఓడిపోయినావు. నీకు అసలు అభ్యర్థులే చక్కగా దొరకక మా వాళ్ళని తీసుకొని పెట్టుకున్నావు. ఒక అభ్యర్థి మా జడ్పీ చైర్మన్, ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే బిడ్డ, ఇంకో అభ్యర్థి మా సిట్టింగ్ ఎంపీ. అయినప్పటికీ నువ్వు వాళ్ళని తీసుకొని పోతే ప్రజలు సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టిరు, సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడగొట్టిరు. నేను స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నా. ప్రసాద్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వచ్చింది. నేను కూడా సంతోషపడ్డాం, ఒక దళిత బిడ్డకు స్పీకర్ వచ్చిందని. స్పీకర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి మీకు పిటిషన్లు ఇచ్చినాం. పిటిషన్లు మీ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు తప్ప ఇప్పటిదాకా మీరు చర్యలు తీసుకోలేరు. నేను ఒక ఉదాహరణ గుర్తు చేస్తూ ఉన్నా. నిన్ననే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పటేల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్, ఆయన బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా న్యూఢిల్లీ సీట్ నుంచి పోటీ చేసింది. న్యూఢిల్లీ 1 సీట్ నుంచి ఆయన పోటీ చేస్తే నిన్న అనర్హత వేటు వేసి, మరి రాజ్యాంగానికి బద్ధుడనై ఉంటానని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి స్పీకర్గా ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ప్రసాద్ కుమార్ గారు, సీనియర్ లెజిస్లేటివ్ మెంబర్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మా 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మీరు దయచేసి వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ నిన్ననే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు, అనర్హత వేటు వేసిర్రు రాజ్ కుమార్ ఆనంద్ గారి మీద. కాబట్టి మీరు కూడా తొందరగా నిర్ణయం తీసుకొని స్పీకర్ అనేటటువంటి అత్యున్నతమైనటువంటి ఆ స్థానం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అని చెప్పి మీరు నిరూపించాల్సిందిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి. ఇక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, 2-3 మంత్రులు మాట్లాడతారు, బీఆర్ఎస్కి 1 సీట్ రాలేదని. మేమేమనుకుంటున్నామంటే, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 కూటముల మధ్య పోటీగా దేశ ప్రజలు చూసిరేమో అని అనిపించింది ఎన్నికల సరళి చూస్తే. ఎందుకంటే ఏ కూటమిలో లేని ఒక 4-5 పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డాయి. మేమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు, పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. అదేవిధంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారు బీజేడీ ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, అది నెంబర్ 1 స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్, లోక్సభ సీట్స్ 80 ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. మన 48 అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి, 42 మహారాష్ట్రలో ఉంటాయి, 39 తమిళనాడులో ఉంటాయి. సో లోక్సభ స్థానాలకు సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్. అక్కడ కూడా బీఎస్పీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు, వాళ్ళు కూడా అక్కడ దెబ్బతిన్నారు. సో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 కూటముల మధ్య పోటీగానే ప్రజలు భావించినారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా
తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా, తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం మా ఊపిరి ఉన్నంత వరకు మా ప్రయాణం కొనసాగుతుంది, మా పోరాటం కొనసాగుతుంది. అవకాశం వచ్చి అధికారం ఇచ్చినాడు, ప్రజల కోసం పనిచేసినాం. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇస్తే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పలు అంశాల మీద ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ, ప్రభుత్వానికి చాలా విషయాలు గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకేమో బీజేపీ మీద మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడతలేరు ఒక్కరు. మేము గమనిస్తూ ఉన్నాం గడిచిన కొన్ని రోజులుగా. నిన్ననే కిషన్ రెడ్డి గారు స్వయంగా బొగ్గు బావుల్ని వేలానికి పెడతామని చెప్పి మాట్లాడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు మాట్లాడలేదు. మరి ఎందుకో బీజేపీ వాళ్ళ మీద మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లాగులు నడుస్తున్నాయో ఏందో మాకు అర్థమవుతలే. నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రి అయినారు, మేము సింగరేణి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం. మా సింగరేణి బొగ్గు బావుల్ని వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని మేము కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.